గట్టిగా. పార్వతి పసుపుతో వినాయకుడు గట్టిగా. అప్పుడు ప్రేమ పూసింది, ప్రాణం. ప్రాణం పూసింది. తర్వాత వినాయకుడు వచ్చాక ఇలాంటి ఆయన గట్టిగా చెప్పు. ఆయన వినాయక స్నానానికి వెళ్తున్నా అవన్నీ లోపలికి వద్దు అని చెప్పింది పార్వతి. అప్పుడు వినాయకుడు సరే అమ్మ అన్నాడు. తర్వాత కర్ర తీసుకొని బయట కాపలా ఉన్నాడు. తర్వాత శివుడు ఏ పాడు రాదు అన్నాడు. గట్టిగా చెప్పు. తర్వాత శివుడు కలిసేసాడు కిశోరంతో. అప్పుడు పార్వతి కుటుంబంలో గట్టిగా చెప్పు, వినబడట్లేదు.